హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఈరోజు వార్తల్లో నిలిచింది. మరియు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేయబడిన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ సంస్థలు సంయుక్తంగా ఈ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది, దీని యొక్క ప్రత్యేకత చూద్దాము. మరియు హైదరాబాద్ టు చికాగో అమెరికా వరకు ప్రారంభమైన డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ ఈరోజు వార్తలు నిలిచాయి. ఈ ఫ్లైట్ యొక్క ప్రత్యేకత ఏంటి, మరియు 5 years ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈరోజు వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఉద్దేశం ఏంటి, ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది, ఏ పథకాల స్థానంలో ఈ పథకం అమల్లోకి రావడం జరిగింది. మరియు నీతి ఆయోగ్ సంస్థకి ఫ్లిప్కార్ట్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ కి సంబంధించి. ఒడిషా రాష్ట్రంలోని ఋషికుల్యా బీచ్ మరొకసారి వార్తలు నిలిచింది. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సంరక్షణ చర్యలో భాగంగా ట్యాగ్ డ్రైవ్ ని ప్రారంభించడం జరిగింది జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. మరి ఈరోజు ఒక కీలక ప్రకటన, కేంద్ర విదేశాంగ శాఖ యొక్క కీలక ప్రకటన వార్తలు నిలిచింది రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి. అదేంటో చూద్దాము. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే పద్మశ్రీ ప్రకాష్ రావు గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వ్యక్తి, తన గురించి చూద్దాము. మరియు పోర్చుగల్ నూతన రాయబారి ఈరోజు వార్తలు నిలిచారు. మరియు ఐఆర్డిఏ కమిటీ ఒకటి వార్తలు నిలిచింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కమిటీ, ఈ కమిటీకి హెడ్గా ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు. ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా సంక్రాంతికి సంబంధించి మనం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. ప్రస్తుతం కూడా ఇంకా ఫెస్టివల్ మూడ్లోనే ఉన్నాం. యాక్చువల్గా ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, వాస్తవానికి మనకు పేపర్ అనేది అవైలబుల్ లేదు. సో తెలుగు పేపర్స్ అన్నీ కూడా నిన్న జరిగిన హాలిడే ఏదైతే ఉంటుందో పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పండుగను జరుపుకున్నాం. ఇందులో భాగంగా పత్రికా కార్యాలయాలు ఏవైతే ఉంటాయో నిన్నటి సంచిక అది ఏదైతే కార్యకలాపాలు జరగాలి కాబట్టి ఈ రోజు సంచిక వెలువలేదు. యాక్చువల్గా ఈ సంక్రాంతి పర్వదినం అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సో మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంక్రాంతి పర్వదినాన ఒక ప్రత్యేక పేరుతో వారి రాష్ట్రాల్లో ఒక్కొక్క పండుగ ఉంటుంది. సేమ్ మనకు ప్యారలల్ గా ఆయా రాష్ట్రాల్లో ఏ పేరుతో జరుపుకుంటారు. రానున్న పోటీ పరీక్షలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. సో సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో మనం మకర సంక్రాంతి, పెద్ద పండుగ లేదా సంక్రాంతి అని పేరుతో పిలుచుకుంటాం. అలా కేరళలో ఏ పేరుతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు అంటే సంక్రాంతికి ప్యారలల్ గా కేరళ రాష్ట్ర ప్రజలు జరుపుకునే పండుగ ఏంటి అంటారు. సో ఖచ్చితంగా ఇలాంటి అంశాలను అబ్జర్వ్ చేయండి. సో దేశవ్యాప్తంగా సింపుల్ గా చెప్పాలంటే నిన్నటి రోజున హాలిడే. ప్రతి సంవత్సరం 14వ తేదీ జనవరి 14 వన్ డే బిఫోర్ ఆర్ వన్ డే ఆఫ్టర్, సో అరౌండ్ 14th కి దేశవ్యాప్తంగా కూడా ఫెస్టివల్ సీజన్ అనేది ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్ అనేది దేశం మొత్తం ఉంది కాబట్టి జాతీయ వార్తాపత్రికలు కూడా ఈరోజు వెలువడలేదు. సో ఈ సంక్రాంతి పండుగకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఒకే ఒక ప్రశ్న, సంక్రాంతిని ఏ రాష్ట్ర ప్రజలు ఏ పేరుతో జరుపుకుంటారు. ఖచ్చితంగా యాక్చువల్గా సంక్రాంతి అంటే ఏంటంటే సంక్రమణం అంటాము. సంక్రమణం అంటే ఏంటి, ముఖ్యంగా సూర్యుడు యాక్చువల్గా సీజనల్ చేంజ్, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం. ఇవన్నీ మనకు అవసరం లేదు, పురాణాలు ఇవన్నీ అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి నేరుగా అడిగే ప్రశ్న చూద్దాం. సో సంక్రాంతి ఎగ్జాంపుల్ మనం తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి అంటాం లేదా సంక్రాంతి అంటాం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అంటాం, పెద్ద పండుగ లేదా పెద్ద పండుగ అంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో సంక్రాంతి పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేరుతో కూడా పరిగణించవచ్చు అనొచ్చు. సో పెద్ద పండుగ లేదా పెద్ద పండుగ. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పౌష్ సంక్రాంతి, పేర్లు గుర్తుంచుకోండి. సో మన దగ్గర సంక్రాంతి లేదా పెద్ద పండుగ, అదే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పౌష్ సంక్రాంతి, పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మకర సంక్రాంతి, ఒడిషా రాష్ట్రంలో కూడా మకర సంక్రాంతి పేరుతోటే జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ పొంగల్, తమిళనాడు. సో సంక్రాంతి జనవరి మాసంలో, సో ఇదేదైతే ఉంటుందో సంక్రాంతిని మనం జరుపుకుంటామో సేమ్ తమిళనాడు ప్రజలు ఏ పేరుతో జరుపుకుంటారు అంటారు, పొంగల్. సో జల్లికట్టు చాలా ఫేమస్. సో సంక్రాంతి పర్వదినం సందర్భంగా వాళ్ళు జల్లికట్టు కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు చాలా ఇంపార్టెంట్. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు, కుటుంబ సభ్యులతో కానివ్వండి ఆహ్లాదంగా గడుపుతారు. సో అలాంటిది పొంగల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన పదం అంటారు, సంక్రాంతి పర్వదినాన్ని వాళ్ళు పొంగల్గా జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ మకర విలక్కు అనే పండుగ సేమ్ ఇదే టైంలో నిన్నటి రోజున కేరళ రాష్ట్ర ప్రజలు జరుపుకున్నారు. అండ్ నెక్స్ట్ మకర సంక్రమణ. సో మకర సంక్రమణ
మకర సంక్రమణ. ఏ రాష్ట్రంలో పండుగ? సంక్రాంతి పర్వదినానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. సో ఇదేమో మనకి మకర విలక్కు. మకర విలక్కు అంటేనేమో కేరళ. మనకి ఇక్కడ మకర సంక్రమణ అంటే కర్ణాటక రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అన్నట్టు, వారు జరుపుకునే పండుగ. అన్ని కూడా ఒకటి గుర్తుంచుకోండి. హార్వెస్టింగ్ టైం, పంటకి సంబంధించి మనకి ఏంటంటే క్లైమాటిక్ మార్పులు కూడా జరుగుతాయి. సో సూర్యుడు యొక్క దశ మారడం ఏదైతే ఉంటుందో ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారని చెప్పేసి వేద పండితులు కూడా చెప్తారు. అలా సంక్రాంతి అనేది ఒక సీజన్ కి సంబంధించిన పండుగ. ప్రతి రాష్ట్రంలో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటారు. మన దగ్గర సంక్రాంతి అంటాం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. సో అలా మకర సంక్రమణ అనే పండుగ ఏ రాష్ట్రంలో అంటే కర్ణాటక రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ మకర సంక్రాంతి మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మకర సంక్రాంతి. అంటే మకర సంక్రాంతి మహారాష్ట్ర మరియు మకర సంక్రాంతి ఒడిశా. చాలా రాష్ట్రాల్లో కూడా మకర సంక్రాంతి పేరుంది. మన దగ్గర కూడా మకర సంక్రాంతి అంటాం, మకర. అండ్ నెక్స్ట్ క్యాప్రికాన్కి సంబంధించి సూర్యుడు ఏదైతే ఉందో క్యాప్రికాన్ దానికి సంబంధించి ఎంటర్ అవుతాడని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఉత్తరాయణ్ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరాయణ పండుగ అంటారు. అండ్ నెక్స్ట్ మాఘీ అండ్ లోహ్రీ. లోహ్రీ పండుగ గురించి ఎక్స్క్లూజివ్గా మనం చర్చించుకున్నాం. ఏ రాష్ట్రంలో అంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో మాత్రం మాఘీ మేళా నిర్వహిస్తారు. యాక్చువల్లీ ఈ సంవత్సరం మ్యాగీ మేళా ఉత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కానివ్వండి, రైతులంతా కూడా ఉద్యమ బాట పట్టారు కాబట్టి మాఘీ మేళా ఏదైతే ఉంటుందో ఈ ఉత్సవ కార్యక్రమాలు రద్దు చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో అలా మాఘీ అంటే పంజాబ్, లోహ్రీ అనేది మనకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ మకర సంక్రాంతి బీహార్, జార్ఖండ్. సో బీహార్ నుండి వచ్చిన రాష్ట్రమే జార్ఖండ్ 2000 సంవత్సరం. సో అలా మకర సంక్రాంతి బీహార్, జార్ఖండ్. అండ్ కిచేరి పండుగ సంక్రాంతి పర్వదినాన్ని మనం జరుపుకుంటాము. కిచేరి అనే పండుగని ఎవరు జరుపుకుంటారు అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కిచేరి. అండ్ నెక్స్ట్ మాఘ్ బిహు. సో బిహు పండుగ 3 రకాలు ఉంటాయి అంటాను. రంగోలీ బిహు కానివ్వండి. బిహు అనగానే అస్సాం పేరు గుర్తుంచుకోండి. అస్సాం రాష్ట్రంలో బిహు అనే పండుగ చాలా ప్రాధాన్యత ఇస్తారు. సో అలా బిహు మాఘ బిహు అన్నట్టు ఇది. సో మాఘ మాసం మాఘ బిహు అంటాము. సో మాఘ బిహు అనేది అస్సాం. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. చాలా ఇంపార్టెంట్, నేరుగా ఇవి గుర్తుంచుకోండి. సో సూర్యుడు ఏ దశలోకి ప్రవేశిస్తాడు, క్రాప్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, హార్వెస్టింగ్ టైము, ఇవన్నీ అవసరం లేదు. పోటీ పరీక్షలో నేరుగా ఎలా అడుగుతారంటే సంక్రాంతి పర్వదినం అనేది మనకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక పండుగ వాతావరణం ఉంటుంది. అలా ఈ పండుగను ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో జరుపుకుంటామంటే అరౌండ్ జనవరి 14th లేదా 15th లేదా 13th ఈ 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సీజన్ అంటాము. అలా ఏ రాష్ట్రంలో ఏ ఫెస్టివల్ ఉంటుంది అంటే ఈ పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో జస్ట్ ఇది ఇంట్రొడక్షన్గా గుర్తుంచుకోండి. ఈరోజు మనకు మిగతా టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ వార్తలు నిలిచింది. బడ్జెట్ సమావేశాలు అంటున్నాను, చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ 3 days బ్యాక్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ యొక్క ప్రత్యేకతని మనం చర్చించుకున్నాం. స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటిసారి పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారని మనం చర్చించుకున్నాం. ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క ప్రత్యేకత, ఎందుకు మరి పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు, మరియు హల్వా పండుగ రద్దు, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఆ క్లాస్ లో చర్చించుకున్నాం. ఈ రోజు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి అంటే బడ్జెట్ సమావేశాల నిర్వహణ జరగాలి, అంటే బడ్జెట్ సమావేశాలు జరగాలి. అలాంటి బడ్జెట్ సమావేశాలు ఏ ఏ తేదీల్లో నిర్వహిస్తారని చెప్పేసి ఒక షెడ్యూల్ వార్తలు నిలిచింది. సో అలా ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమవుతాయంట. జనవరి 29 నుండి ఫిబ్రవరి 15th వరకు, ఫిబ్రవరి 15th నుండి మార్చి 8th వరకు స్వల్ప విరామ సమయం అంటే హాలిడేస్. సో మార్చి 8th నుండి ఏప్రిల్ 8th వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగింపు జరుగుతుంది. అలా ప్రారంభ దినోత్సవం ఎప్పుడు? జనవరి 29న ప్రారంభమై ఏప్రిల్ 8తో ముగుస్తాయి. చాలా ఇంపార్టెంట్. సో అలా ప్రారంభ దినోత్సవం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి భారత రాష్ట్రపతి. సర్వసాధారణంగా పార్లమెంట్ సమావేశాలకి సంబంధించి మొదటి రోజు ఉంటుంది కదా, అలా మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే వ్యక్తి భారతదేశ రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ గారు. సో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కదా. సో అలా బడ్జెట్ సమావేశాల ప్రారంభ దినోత్సవమైన జనవరి 29వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి అంటున్నాను. ఉభయ అంటే ఏంటి?
రెండు సభలు. మనకు భారతదేశంలో చట్టసభ పార్లమెంట్లో బైకామరలిజం సిస్టమ్ ఉంది. బైకామరలిజం అంటే ఏంటి? బై అంటే టూ. సో ద్విసభ విధానం ఉంది. ద్విసభ విధానంలో మొదటి సభ ఎగువ సభ మనకు రాజ్యసభ, సో దిగువ సభ అంటే లోక్సభ. సో ఈ రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటారు? చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 86 చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రపతి ప్రసంగం దేని గురించి ఉంటుంది? రానున్న భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఏమేమి చేయబోతోంది, ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది, సో భారతదేశంలో ఎలాంటి వృద్ధిని సాధించబోతున్నాం అని చెప్పేసి తన మాటల ద్వారా చెప్తారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా అకార్డింగ్ టు ఆర్టికల్ 86 ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు ప్రసంగిస్తాడు. అదొకటి ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఇంకొక ఆర్టికల్ యాడ్ చేసుకోండి, ఆర్టికల్ 85. ఇది కూడా రాష్ట్రపతికి కల్పించిన అధికారమే. సో బడ్జెట్ సమావేశాలు అంటున్నాను. బడ్జెట్ సమావేశాల నిర్వహణకి సంబంధించి సమన్లు జారీ చేసే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది అంటారు? భారత రాష్ట్రపతికి ఉంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 85 చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ సమన్స్ పార్లమెంట్ సెషన్స్ అంటారు. అంటే ఏంటి? పార్లమెంట్ సమావేశాలకి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలని చెప్పేసి సమన్లు జారీ చేస్తారు. సమన్లు జారీ చేయడం అంటే ఈ సమావేశాలకి సంబంధించి నిర్వహణ ఇప్పుడు ఉంటుందని చెప్పేసి అధికారికంగా చెప్పడం అన్నట్టు. సో అలా ఆర్టికల్ 85 ఏమో పార్లమెంట్ సమావేశాల నిర్వహణకి సంబంధించి అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఆర్టికల్ 86 సమావేశాల నిర్వహణ ప్రారంభ రోజు ఉంటుంది కదా, ఆ ప్రారంభ దినోత్సవం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో పార్లమెంట్ లో రాష్ట్రపతి సమావేశం ఏదైతే ఉంటుందో ప్రసంగం ముగిసిన తర్వాత ఆ రోజు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇది బడ్జెట్ సెషన్స్ కదా, సో బడ్జెట్ సెషన్ కి మనకు ప్రామాణికం, మనకి ఎకనామిక్ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా జనవరి 29వ తేదీన రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత ఎకనామిక్ సర్వేని విడుదల చేస్తారు. ఎకనామిక్ సర్వే అనే అంశాన్ని కూడా మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఎకనామిక్ సర్వే అంటే భారత ఆర్థిక సర్వే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఎలాంటి వృద్ధిని మనం సాధించాము, ఏ రంగం ఎలా వృద్ధి సాధించింది, ఏ రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాలి రానున్న బడ్జెట్ అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి ఎకనామిక్ సర్వేని విడుదల చేస్తారు. ఎకనామిక్ సర్వే ఏ సంవత్సరం సంబంధించి? మనకు 2020-2021 సంవత్సరానికి సంబంధించి ఎకనామిక్ సర్వే. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు ఫిబ్రవరి 1వ తేదీన. ఈ బడ్జెట్ దేనికి సంబంధించింది? రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. అంటే ఏంటి? 2021 నుండి 2022 మధ్యలో భారతదేశంలో ఎలాంటి నిధులను ఎలా ఖర్చు పెట్టబోతున్నాం, ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నాం, ఎలాంటి పన్నులు విధించబోతున్నాం, కోవిడ్ సెస్ అన్నాను, సర్చార్జ్ అన్నాను, చాలా అంశాలు మనం చూసాం. సో అలా బడ్జెట్ ప్రామాణికంగానే ఇవన్నీ అమలుకి వస్తాయి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, 2021 ఏప్రిల్ 1వ తేదీన ఈ నూతన బడ్జెట్ అమలుకి వస్తుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఆ రోజున ప్రారంభమవుతుంది, మార్చితో ముగుస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో అలా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే వెంటనే అమల్లోకి రాదు. బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్ ప్రసంగం తర్వాత సభలో చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, ఎందుకు ఇంత చెత్త బడ్జెట్ అంటారు, ఏంది ఇంత బెస్ట్ బడ్జెట్ అని చెప్పేసి ఏదైనా అడగొచ్చు. సో అలా బడ్జెట్ సంబంధించి కీలక అంశాలపైన సభ్యులు చర్చలు ఎత్తారు. అలాంటి చర్చ ఆధారంగా సభ ఆమోదం తెలపబడిన తర్వాతే ఈ బడ్జెట్ ఏప్రిల్లో అమల్లోకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బడ్జెట్ ఆమోదం గనక పొందలేదనుకోండి, ప్రభుత్వం మనకి పడిపోయినట్టు, అంటే ప్రభుత్వం రాజీనామా చేసినట్టే, అంటే ప్రభుత్వం ఓడిపోయింది అన్నట్టు. సో బడ్జెట్ ఆమోదం కూడా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 112 మనకి బడ్జెట్ కి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది భారత రాజ్యాంగంలో. చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఉండదు. ఆర్టికల్ 112లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం మాత్రమే ఉంటుంది. యాన్యువల్ అంటే ఏంటి? వార్షిక. ఫైనాన్స్ అంటే ఆర్థిక, స్టేట్మెంట్ అంటే నివేదిక, వార్షిక ఆర్థిక నివేదిక. అంటే ఏంటి? రానున్న సంవత్సరంలో ఇంత మొత్తంలో నిధులు ఖర్చు పెట్టబోతుంది భారత ప్రభుత్వం చెప్తారన్నట్టు. సో చాలా ఇంపార్టెంట్. సో అలా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ ఇంకొక అంశం, ఇక్కడ మనకు క్రితం క్లాస్లో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఒక కీలక అంశాన్ని చర్చించుకున్నాం. సో మనకి పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉంటాయో గడిచిన సంవత్సరం సంబంధించి మనకు వింటర్ సెషన్స్ క్యాన్సిల్ అయినాయి. ప్రస్తుతం ఎందుకు? COVID-19 కారణంగా ఈ వింటర్ పార్లమెంట్ సెషన్స్ రద్దు కాబడ్డాయి. ఆ తర్వాత జనవరి 29 ప్రారంభం కాబోతున్నాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 85 ఒక సమావేశాలు ఏవైతే ఉంటాయో గడిచిన సంవత్సరంలో సమావేశాలు ఉంటాయి కదా, ఒక సమావేశాల ముగింపు తేదీ నుండి నెక్స్ట్ సమావేశాల ప్రారంభం తేదీ ఏదైతే ఉంటుందో ఆ మధ్య సమయం అనేది 6 నెలలు మించకూడదు. ఎగ్జాంపుల్ జనవరి 29 అంటున్నాను. జనవరి 29 సభ ప్రారంభ దినోత్సవం కదా, దీనికంటే ప్రేయర్ టు 6 months మించకూడదు. అంటే లాస్ట్ సమావేశం ముగింపు తేదీ. మనకు లాస్ట్ సమావేశాలు ఆల్మోస్ట్ సెప్టెంబర్లో జరిగాయి, కాకపోతే మనకు వింటర్ సెషన్స్ జరగలేదు. కారణం ఏంటంటే విస్తృతమైన మనకి COVID-19 కేసెస్ అనేది విపరీతంగా పెరగడం కానివ్వండి, అందులోనూ ఢిల్లీలో కేసెస్ అనేవి ఎక్కువ వచ్చినాయి. ఒకనొక
విపత్కర పరిస్థితిలో ఢిల్లీలో లాక్డౌన్ కూడా విధిస్తారనుకున్నాం. అలాంటి పరిస్థితిలో దేశంలో మనకు పార్లమెంట్ సమావేశాలు వింటర్ పార్లమెంట్ సెషన్స్ కూడా రద్దు కాబడ్డాయి. అలా రద్దు కాబడిన పార్లమెంట్ సెషన్స్ తర్వాత నేరుగా బడ్జెట్ సమావేశం ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అంశాలు మనం చూసాము. ఇవన్నీ ఒకసారి లింక్ చేసుకుంటూ చదవండి. సో అలా ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నిసార్లు వింటర్ పార్లమెంట్ సెషన్స్ రద్దు కాబడ్డాయి, అసలు బడ్జెట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ప్రవేశపెడతారు, ఏ సంవత్సరం నుండి ఫిబ్రవరి 1st కి ప్రవేశపెడుతున్నారు, ఎందుకు రైల్వే బడ్జెట్ ని మరియు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ని ఏ సంవత్సరం నుండి విడివిడిగా ప్రవేశపెడుతున్నారు, ఏ సంవత్సరం నుండి కలిపి ప్రవేశపెడుతున్నారు, ప్రస్తుతం కలిపి ప్రవేశపెడుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలు కూడా చదవండి. చాలా ఇంపార్టెంట్, ఎకానమీలో అడుగుతారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు బడ్జెట్ సమావేశాలతో పాటు ఇక్కడ ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. సో లాస్ట్ దాదాపు ఒక 3 to 4 క్లాసెస్లో మనం చర్చించుకున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26 మనకు దేశవ్యాప్తంగా కూడా పండుగ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటాం. అలాంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విదేశాలకు సంబంధించి ఏదైనా ఒక దేశానికి సంబంధించి దేశాధినేతలు ఉంటారు కదా, వారిని ఆహ్వానించడం, ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. సో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో భాగంగా మనం మొదటిసారిగా బోరిస్ జాన్సన్ గారిని పిలిచాము. సో బోరిస్ జాన్సన్ ఎవరు? బ్రిటన్ ప్రధాని. సో అలా ప్రస్తుతం బ్రిటన్ లో న్యూ స్ట్రెయిన్ COVID-19 కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కారణంగా మరొకసారి లాక్డౌన్ ప్రకటించారు. బ్రిటన్ లో చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం విధులు నేను రాలేను అని చెప్పేసి బోరిస్ జాన్సన్ గారు నరేంద్ర మోదీ గారికి ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకొక వ్యక్తిని పిలిచాము. ఎవరు? సురినామ్. సో సురినామ్ దేశ అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు? మనకి చంద్రికా పర్సాద్ సంతోఖి. చాలా ఇంపార్టెంట్, భారత సంతతి వ్యక్తి. సో అలా చంద్రికా పర్సాద్ సంతోఖి గారిని ఇన్వైట్ చేశాం. తను మనకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలు 2021లో భాగంగాను. ఈ రోజు మరొక అంశం ఏంటంటే కేంద్ర విదేశాంగ శాఖ ఒక అధికారిక సమాచారాన్ని విడుదల చేసింది. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏ దేశాధినేత కూడా ముఖ్య అతిథిగా హాజరు కావట్లేదు. అంటే ఏంటి? బోరిస్ జాన్సన్ గారి గురించి ఇప్పటికే చర్చించుకున్నాం. ప్రస్తుతం ఇప్పుడైతే మనం చంద్రికా పర్సాద్ సంతోఖి గారు వస్తారనుకున్నాం కదా, అంటే తను కూడా రారన్నట్టు. అంటే ఎందుకు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా COVID-19 ఆంక్షలు ఉన్నాయి. మనకు కూడా చూడండి, మనకు బ్రిటన్ నుండి కానివ్వండి, విదేశాల నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా COVID-19 పాజిటివ్ టెస్టులు ఏవైతే ఉంటాయో ఆ టెస్టులని మనం చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుండి వచ్చే అతిథులను కానివ్వండి, ఇవన్నీ అంశాలు ఎందుకని చెప్పేసి ఈ సంవత్సరం ముఖ్య అతిథులు ఎవరు లేకుండానే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పేసి కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అదేంటంటే బంగ్లా ఆర్మీ మాత్రం మన ఇండియన్ ఆర్మీతో కలిసి కవాతును జరపబోతుంది. అది మాత్రం ఖచ్చితం. సో అలా బంగ్లా ఆర్మీ 1971, 2021 ఈ ప్రత్యేకత గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఇది ఒక్కటి మాత్రం యాడ్ చేసుకోండి. అంటే బోరిస్ జాన్సన్ గారు రావట్లేదు, ప్రస్తుతం చంద్రికా సంతోఖి గారు రావట్లేదు, సురినామ్ దేశ అధ్యక్షుడు. సో అలా ఏ ఒక్క ముఖ్య అతిథి కూడా లేకుండా ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం నిర్వహించబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తలు నిలిచింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు దేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటుతో ఈరోజు వార్తలు నిలిచింది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబొరేటరీని ఏ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయంటారు? చాలా ఇంపార్టెంట్. CSIR, IGIB సంస్థ మరియు స్పైస్ హెల్త్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ సంబంధిత అంశంతో ఈరోజు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వార్తలు నిలిచింది. CSIR అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. IGIB అంటే ఏంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. స్పైస్ హెల్త్ సంస్థ. ఈ సంస్థలు సంయుక్తంగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ని మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీక్వెన్స్ ల్యాబ్ కి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, మనకు కరోనాకి సంబంధించి న్యూ స్ట్రెయిన్ ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సో న్యూ స్ట్రెయిన్ కి సంబంధించి నూతనంగా కేసులు కూడా నమోదవుతున్నాయి. మన దగ్గర కొత్త కేసులు, వాటి సంఖ్యను కూడా ప్రత్యేకంగా చూపుతున్నాం. అలా కరోనాకి సంబంధించి న్యూ స్ట్రెయిన్ వైరస్ ఏదైతే ఉంటుందో దాని ఆనవాలను నిర్ధారణ చేస్తున్నారో ఈ ల్యాబొరేటరీలో. చాలా ఇంపార్టెంట్. కామన్ గా కరోనా టెస్ట్ అంటే మనకు RT-PCR టెస్ట్ అంటాము, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ టెస్ట్ ఆధారంగా మన శరీరంలో కరోనా వైరస్ ఉందా లేదా అని చెప్పేసి కరోనాకి సంబంధించి నిర్ధారణ చేస్తారు. అదొక పరీక్ష. RT-PCR టెస్ట్ లో పాజిటివ్ వరకు వచ్చింది అనుకోండి, జీనోమ్ సీక్వెన్సింగ్ సంబంధిత అంశంతో మన బాడీలో ప్రవేశించింది ఓల్డ్ కరోనా వైరసా లేదంటే న్యూ స్ట్రెయిన్ అని చెప్పేసి పరీక్షను నిర్ధారణ చేస్తారు. అలా ఎందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధిక మొత్తంలో విదేశీ ప్రయాణికులు మనకు వస్తూ ఉంటారు. అలా విదేశీ పర్యాటకులకు సంబంధించి, విదేశీ ప్రయాణికులకు సంబంధించి చాలా ఆంక్షలు మన భారత ప్రభుత్వం విధిస్తుంది. ఎందుకంటే మనకు కరోనాకి సంబంధించి లాక్డౌన్ పరిస్థితులు ఎలా కట్టడి చేశామో, ప్రస్తుతం విదేశాల నుండి, ముఖ్యంగా బ్రిటన్ నుండి ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రయాణికులు వచ్చారనుకోండి, వారిని క్వారంటైన్ కేంద్రాలకు కానివ్వండి, వారు అక్కడ నుండి బయలుదేరే ముందే RT-PCR టెస్ట్ తీసుకొని రావాలి, అంటే ఆ రిపోర్ట్ తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకసారి టెస్ట్ చేస్తారు. ఒకవేళ RT-PCR టెస్ట్ లో కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, కరోనా వ్యాధి ఉన్నట్టే. సో కరోనా వైరస్ మన శరీరంలో ప్రవేశించినట్టే. అలా RT-PCR టెస్ట్ లో కనుక ఒక విదేశీ పర్యాటకుడు ఎవరైతే ఉంటారో, విదేశీ ప్రయాణికుడు మన ఇండియాకు వచ్చాడు అనుకోండి, వారికి RT-PCR టెస్ట్ పాజిటివ్ గా ఉన్న రిపోర్ట్ ఆధారంగా జీనోమ్ సీక్వెన్స్ ల్యాబొరేటరీలో మరొక పరీక్ష చేస్తారు. ఎందుకోసం? న్యూ స్ట్రెయిన్ వైరస్ కి సంబంధించి ఆనవాలు కనుక్కోవడానికి. ఇది ఒకవేళ న్యూ స్ట్రెయిన్ వైరసా కాదా అని చెప్పేసి. సో ఈ టెస్ట్ కి సంబంధించి రిపోర్ట్ రావాలి, ఫలితం రావాలంటే ఆల్మోస్ట్ 1 వీక్ టైం జరుగుతుంది. అలా 1 వీక్ అంటే ఈ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఈ క్వారంటైన్ కేంద్రంలో ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఫలితాన్ని అందించాలని చెప్పేసి న్యూ స్ట్రెయిన్ పరీక్షకి సంబంధించి నిర్ధారణ చేసే ఉద్దేశంతో మొట్టమొదటిసారి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో. చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటిసారి ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటారు. సో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు ప్రారంభించారంటే, ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యులు VK పాల్ గారి చేతుల మీదుగా ఈ ల్యాబొరేటరీ యొక్క ప్రారంభ పనులు ఈ రోజులో జరిగాయి. చాలా ఇంపార్టెంట్. సో జీనోమ్ సీక్వెన్స్ అంటే మన పేర్లో ఉంది, ఆ జీన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండే సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ ఆధారంగానే కరోనా అనేది ఓల్డ్ వైరస్ వ్యాధ, లేకపోతే మనకి ఈ శరీరంలో ఏదైతే ఉంటుందో ప్రస్తుతం న్యూ స్ట్రెయిన్ అంటారు కదా, న్యూ స్ట్రెయిన్ సంబంధించిన ఆ సీక్వెన్స్ ఉందా, ఇలాంటివి నిర్ధారణ చేసేసి మనకు రిపోర్ట్ ఇస్తారు ఈ ల్యాబొరేటరీ ఆధారంగా. చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థలు దీన్ని ఏర్పాటు చేశాయంటే CSIR IGIB అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ మరియు స్పైస్ హెల్త్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేయబడిన ల్యాబొరేటరీ. చాలా ఇంపార్టెంట్. సో అలా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరొక ల్యాబొరేటరీ ఈరోజు ఏర్పాటు చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు అంతర్జాతీయ అంశాల్లో అయినా జాతీయ అంశాల్లో అయినా తెలంగాణ సంబంధిత అంశాలైన ఇంపార్టెంట్ టాపిక్. సో తెలంగాణ నుండి అనేకంటే కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇందాక మీకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాను. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే మనకు ఢిల్లీలో ఉంటుంది. కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే బెంగళూరులో ఉంటుంది. ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంటే మనకు ముంబైలో ఉంటుంది. అలా అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మనకు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నా, లేదంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా ఒకటే. సో అలా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి మొట్టమొదటిసారి డైరెక్ట్ ఫ్లైట్ ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ మనం ఈ అంశాన్ని చర్చించుకున్నాం. సో అలా అంతర్జాతీయ విమానాశ్రయమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా అమెరికాలోని చికాగో వరకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం కాబోతోంది జనవరి మాసంలో 2nd వీక్ అని చెప్పేసి లాస్ట్ మంత్ మనం డిసెంబర్లోనే చర్చించుకున్నాం. మనం ఏదైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ PDF లో కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూడండి ఒకసారి. సో అలా ఈ రోజు అనుకున్నట్టుగానే జనవరి 15 అంటే ఈ రోజు మధ్యాహ్నం 12:50 మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ జరిగింది. ఎక్కడ నుండి? హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి చికాగోకి బయలుదేరడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే నేరుగా హైదరాబాద్ లో మనము ఒక ఫ్లైట్ ఎక్కితే నేరుగా మనం అమెరికాకి చేరుకుంటాం, చికాగో వరకు. అలా బోయింగ్ 777 విమానాన్ని దీనికోసం కేటాయించడం జరిగింది. సో మొత్తం సీటింగ్ కెపాసిటీ 238 మెంబర్స్ అంటే 238 మంది ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారందరినీ కూడా నేరుగా హైదరాబాద్ నుండి అమెరికాకి
నేరుగా ఎటువంటి ఫ్లైట్స్ ఎవరైనా చూడండి, ఒకవేళ మనం అమెరికాకి కనుక ట్రావెల్ చేయాలనుకుంటే మధ్యలో దుబాయ్ కానివ్వండి, మధ్యలో చాలా ఆల్టింగ్స్ ఉంటాయి, అక్కడ ఫ్లైట్ చేంజింగ్ అనేది కూడా ఉంటుంది, ఒక ఫ్లైట్ నుండి ఒక ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఎలాంటి అంశాలు కూడా లేకుండా ఈ రోజు మన హైదరాబాద్ నుండి నేరుగా చికాగోకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం బయలుదేరడం జరిగింది. సో డైరెక్ట్ ఫ్లైట్ సంబంధిత అంశం వార్తలు ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్. బోయింగ్ 777 దీన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా వారు దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ రోజు మనతో పంచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైదరాబాద్ నుండి అమెరికాకి డైరెక్ట్ ఫ్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా రోజుల నుండి కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు అనుకునే మనకి మొట్టమొదటి ఫ్లైట్ టేక్ ఆఫ్ తో ఈ రోజు వార్తలు నిలిచింది. బోయింగ్ 777 విమానం దాదాపు 238 మంది సభ్యులు లేదా ప్రయాణికులకి సామర్థ్యం కలిగిన ఒక ఫ్లైట్ ఈ రోజు టేక్ ఆఫ్ తో వార్తలు నిలిచింది. సో అలా గడిచిన నెల ఏమన్నాను, జనవరి మాసంలో సెకండ్ వీక్ లో ఒక అంతర్జాతీయ ఫ్లైట్ మనకి డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు చికాగో అన్నాను. ఈ రోజు అనుకున్నట్టుగానే హైదరాబాద్ టు చికాగో ప్రయాణం కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అంశం కూడా ఇంపార్టెంట్. సో తెలంగాణ మరియు జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు ఈ మూడింటి విషయాల్లో కనుక తీసుకుంటే ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా జనవరి 13, 2021కి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి 5 years 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 5 years ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రోజు వార్తలు నిలిచింది. ఎప్పుడు జనవరి 13కి దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పిఐబిలో మనకు షేర్ చేసుకోవడం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో దీనికి సంబంధించిన స్టాట్స్ అన్ని ఇచ్చారు. అంటే ఏంటి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటున్నాను, బీమా. సో ప్రధానమంత్రి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నట్టు. యాక్చువల్గా మనకి 2 రకాల పథకాలు ఉంటాయి. ఒకటి పిఎం కిసాన్ గురించి మనం లాస్ట్ 2 days బ్యాక్ చర్చించుకున్నాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి. పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ఏంటంటే రైతుకు ఉద్దేశించిన పథకం అది కూడా. సో అదేంటంటే పంట కాలానికి ముందు రైతుకి కావలసిన ఆర్థిక సాయాన్ని పెట్టుబడి రూపంలో, రైతుకు కావాల్సిన పెట్టుబడి ఏదైతే ఉంటుందో క్రాప్ ఇన్వెస్ట్మెంట్ కింద సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లలో అమలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ తెలంగాణకి సంబంధించి రైతు బంధు, మనకి ఒడిషా అనగానే కాలియా కృషక్ అసిస్టెన్స్, మరియు ఛత్తీస్గఢ్ సంబంధించి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన. దేశమంతా అమలయ్యేది మనకు పిఎం కిసాన్. సో పిఎం కిసాన్ అంటే ఏంటంటే రైతుకి కావాల్సిన ఆర్థిక సాయం పంట కాలానికి ముందే, తను ఏదైతే పంట వేయాలనుకుంటాడో దానికి కావాల్సిన ఆర్థిక సాయం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ గా వాడతాడో దానికోసం ప్రభుత్వాలు సాయం చేస్తాయి. సో అలా పంట వేసిన తర్వాత ఒకవేళ పంట సకాలంలో మన చేతికి వచ్చి ఉత్పత్తి అనేది ప్రొడక్టివిటీ అద్భుతంగా ఉందనుకోండి, రైతు లాభాల బాట పడతారు. ఒకవేళ పంట అనుకోకుండా అకాల కారణాలు ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ అకాల వర్షాలే కానివ్వండి, పంట అనుకున్నట్టుగా చేతికి రాకపోవడం కానివ్వండి, ఏదైనా విపత్తు సంభవించడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితిలో పంట నష్టం జరిగిందనుకోండి, రైతు పరిస్థితి ఏం కావాలి, అలా నష్టం జరిగిందనుకోండి పంట కాలం తర్వాత హార్వెస్టింగ్ టైం సమయంలో కనుక పంట నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని పూరించడానికి రైతుని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే పిఎం మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదా పిఎం ఫసల్ బీమా యోజన అన్న ఒకటే. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 13వ తేదీన ప్రారంభించింది. సో అంతకుముందు వీటి స్థానంలో క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లే లేవా అంటే ఉన్నాయి. అవి ఏ పేరుతో అంటే నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ NAIS అంటారు. దీంతో పాటు మరొక స్కీమ్ మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇన్సూరెన్స్ స్కీమ్ కొన్ని మార్పులు చేసి మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా మార్చారు. ఈ 2 పథకాలను కూడా మిక్స్ చేసేసి వీటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుకి బీమా కల్పించాలి, పంట నష్టం నుండి రైతుని ఆదుకోవాలి, వారికి కావాల్సిన ఆర్థిక సాయం ఏదైతే ఉంటారో నష్టాన్ని చూసిన రైతుకి మన ప్రభుత్వం తరఫున సాయం చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆ పథకం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో అమలవుతుంది. ఎగ్జాంపుల్ తెలంగాణ అనగానే రైతు బీమా అని చెప్పేసి ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అలా అకాల వర్షాలు కానివ్వండి, అకాల కారణాలు కానివ్వండి, అనుకోకుండా వచ్చే విపత్తుల కారణంగా పంట నష్టం జరిగిన రైతుని ప్రభుత్వాలు ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి ఆదుకుంటాయి. సో 2 పథకాలు గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి పిఎం కిసాన్ అంటేనేమో పంట కాలానికి ముందు ఇచ్చే ఆర్థిక సాయం. సో మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంటకాలం పూర్తయిన తర్వాత రైతు చూసిన నష్టాల నుండి రైతు కోలుకోవడానికి రైతుకి ఆర్థిక సాయం చేసేది బీమా అంటే ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది తర్వాత వస్తుంది కదా. సో అలాంటి ఇన్సూరెన్స్ పథకం దీనికి 5 సంవత్సరాలు పూర్తయి ఈరోజు ఇన్ఫర్మేషన్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏ పథకాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అంటే నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ మరియు మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్థానంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ఒక క్రాప్ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రారంభించింది. సో దానికి 5 సంవత్సరాలు ముగించి ఈరోజు వార్తలు నిలిచింది. సో 5 years అద్భుతంగా ప్రయోగించబడుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో అమలవుతుంది. ఎగ్జాంపుల్ లాస్ట్ 15 days బ్యాక్ మనకు జార్ఖండ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అదేంటంటే మనకి ఫసల్ రహత్ యోజన అని చెప్పేసి, సో ఫసల్ రహత్ యోజన అని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. శిబు సోరెన్ ప్రభుత్వం అని చెప్పాను. సో అలా రాహత్ యోజన లేదంటే ఫసల్ రహత్ యోజన సంబంధిత అంశము జార్ఖండ్కి సంబంధించి కానివ్వండి. అలా ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి, రైతును ఆదుకోవడానికి ఏ పేరుతో రైతుకు పెట్టుబడి సాయం చేసే పథకాలు ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా అడుగుతారు రానున్న పోటీ పరీక్షలో, అదొకటి ఇంపార్టెంట్. సో 5 years ఆఫ్ PMFBY క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. అద్భుతంగా ఇది అమలవుతుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా ఈ ప్రోగ్రామ్ సంబంధించిన కీలకమైన అంశాలను ప్రస్తావించారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్ర మరొకసారి వార్తలు నిలిచింది. మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల సామాజిక అంశాలతో చాలా విషయాల్లో వార్తలు నిలుస్తోంది. సో రాష్ట్రంలో ఉండే కులాల ఆధారంగా ఉండే వాడల పేర్లను మార్చడం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డ్రెస్ కోడ్ సంబంధిత అంశాలే కానివ్వండి, సామాజిక సమస్యలు మహిళలకి సంబంధించి కానివ్వండి, మనం చాలా అంశాలు చూస్తాము. సో ఇటీవల ఒక పేరు మార్పు అనే అంశాన్ని కూడా మనం చూసాం, తెరపైకి వచ్చింది మరొకసారి అని చెప్పేసి. సో ఔరంగాబాద్ చారిత్రక పట్టణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరు మార్పు అనే అంశం మరొకసారి అంటే సుదీర్ఘంగా దీనికి సంబంధించిన ఒక డిమాండ్ ఉంది ప్రజల్లో. ఆ డిమాండ్ సృష్టికర్త కూడా శివసేన పార్టీయే. సో శివసేన అనగానే మనకు శివాజీ ఆశయాలు కానివ్వండి, ప్రస్తుతము మనకు మహారాష్ట్రలో శివసేన అంటే ఒక హిందుత్వ పార్టీగా ఉండేది. సో అలాంటి శివసేన యొక్క లాంగ్ టర్మ్ డిమాండ్ ఏంటంటే ఔరంగాబాద్ పేరు మార్పు అని చెప్పేసి. ఆ అంశాన్ని మొత్తం చెప్పాను. దానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి, ఔరంగజేబు ఎంతటి చిత్రహింసలు పెట్టాడు, షాంబాజీకి ఉన్న ఛత్రపతి శివాజీకి సంబంధం ఏంటి, సో ప్రస్తుతం ఔరంగాబాద్ పేరును ఎవరి పేరుతో మార్చాలనుకుంటున్నారు, ఆ డిమాండ్ ఏంటి, షాంబాజీ నగర్. సో ఇవన్నీ అంశాలు మనం చూసాం, ఈ వారంలోనే చూసాం. సో ఈరోజు మరొక అంశం శివసేనకు సంబంధించిన అంశం. సో ఎందుకంటే ఇటీవల శివసేనకు సంబంధించి కొత్త డిమాండ్లు వస్తున్నాయి. ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న పార్టీ శివసేన. ఏకైక పార్టీ కాదు, సంకీర్ణ కూటమి, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన మరియు ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, మనకు శరద్ పవార్ రాజకీయ చాణక్యుడు, చాలా ఇంపార్టెంట్, చాలా తెలివిగలడు, మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో 3 పార్టీలు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాత్రం శివసేనకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ క్యాండిడేట్. ఎందుకంటే రాష్ట్రంలో బైకామరలిజం ఉంది, అంటే 2 సభలు ఉన్నాయి, ఎమ్మెల్సీ క్యాండిడేట్, చాలా ఇంపార్టెంట్. సో అలా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఈ రోజు ఒక అంశం వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు కదా. సో ముఖ్యమంత్రి యొక్క తండ్రి, శివసేన పార్టీ అంటేనే గుర్తుకు రావాల్సిన పర్సన్ టక్కున మనకి బాల్ ఠాక్రే. సో బాల్ ఠాక్రే చాలా ఇంపార్టెంట్. బాల్ ఠాక్రే మరణించినప్పుడు కూడా మహారాష్ట్రలో సంతాప దినాలు జరిగాయి. మనకు శ్రేయా సింఘాల్ కేసు కూడా ఆ సమయంలోనే చాలా ఇంపార్టెంట్. శ్రేయా సింఘాల్ అంటే ఏంటి, ఏ రకంగా మనకు ప్రాథమిక హక్కులకు విఘాతంగా కల్పిస్తోంది. సో శ్రేయా సింఘాల్ కేసులో IT యాక్ట్లోని ఏ సెక్షన్ని కొట్టేశారు, చాలా ఇంపార్టెంట్. సో శ్రేయా సింఘాల్ కేసు, అవన్నీ మనకు అవసరం లేదు. సో బాల్ ఠాక్రేకి సంబంధించి సుదీర్ఘంగా దాదాపు లాస్ట్ ఒక 3-4 years నుండి ఉన్న ఒక డిమాండ్ శివసేన పార్టీకి ఏంటంటే, బాల్ ఠాక్రే యొక్క జన్మదినం ఏదైతే ఉంటుందో January 23. సో January 23వ తేదీన జన్మించారు బాల్ ఠాక్రే గారు. సో January 23, 1926 సంవత్సరం. January 23 అనగానే మనకి ఇంకొక మహనీయుడు గుర్తుకు రావాలి, స్వాతంత్ర సమరయోధుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సో సుభాష్ చంద్రబోస్ చాలా ఇంపార్టెంట్. తన యొక్క జన్మదినం కూడా January 23వ తేదీనే, కాకపోతే 1897 రోజున జన్మించడం జరిగింది. సో అలా బాల్ ఠాక్రే జన్మదినమైన January 23వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జన్మదిన వేడుకలను నిర్వహించాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు, మనకు ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్ధవ్ ఠాక్రే ఎవరు, బాల్ ఠాక్రే తనయుడు, తన యొక్క కుమారుడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే December 15వ తేదీ 2020, అంటే ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్. ఈ రోజు January 15th కదా, లాస్ట్ మంత్ December 15న రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఆ అధికారిక ఉత్తర్వులు ఏం పేర్కొన్నారంటే, 37 మంది ఎవరైతే ఉంటారో రాష్ట్రంలోని ప్రముఖులు, వివిధ రంగాల్లో వారికంటూ గుర్తింపు పొందిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారి నేమ్స్ అన్ని కూడా ఇండికేట్ చేస్తూ వారి జన్మదినం ఏ రోజైతే ఉంటుందో ఆ
జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోందని చెప్పేసి 37 మంది సభ్యుల యొక్క పేర్లను ఉత్తర్వుల రూపంలో జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏంటి అధికారికంగా నిర్వహించడం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ పాఠశాలలో నిర్వహణ జరిగింది అనుకోండి, స్కూల్ నడుస్తుంది అనుకోండి, అక్కడ వ్యాస రచన పోటీలు కానివ్వండి, మనకి ప్రసంగాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయం ఉంటాయి కదా, అక్కడ కూడా వీరి ఫోటోకి సంబంధించి దండ వేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. సో అలా ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తుందని చెప్పేసి 37 మంది సభ్యులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. ఆ 37లకు తోడు ఈ రోజు జనవరి 15వ తేదీ మనకి మరొక 4 వ్యక్తులు మహారాష్ట్రకి చెందిన ప్రముఖులు. ఆ 4 వ్యక్తుల్లో బాల్ ఠాక్రే కూడా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. సో బాల్ ఠాక్రే జన్మదిన వేడుకలను కూడా రానున్న జనవరి 23వ తేదీని అధికారికంగా ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం మొత్తం కూడా జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించబోతున్నామని చెప్పేసి కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బాల్ ఠాక్రేతో పాటు ఇంకా 3 ఉన్నారు, వారందరూ అవసరం లేదు. కానీ ఇంకొక పర్సన్ ఇంపార్టెంట్. బాల్ ఠాక్రే తండ్రి కూడా ఇంపార్టెంట్, సీతారాం ఠాక్రే. సో సీతారాం ఠాక్రే తనయుడు బాల్ ఠాక్రే తనయుడు ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. సో శివసేనకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సామ్నా అధికారిక పత్రిక సామ్నా పత్రికలో కూడా రేపు ప్రచురించబోతున్నారు. సో అలా బాల్ ఠాక్రే జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తాము, అధికారిక కార్యకలాపాలు అన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సో అలా మరొక 4 యాడ్ చేసింది 37కి తోడు. అందులో బాల్ ఠాక్రే మరియు సీతారాం ఠాక్రే కూడా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశం, శివసేన యొక్క డిమాండ్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే శివసేన యొక్క సృష్టికర్త బాల్ ఠాక్రే. సో ప్రస్తుతం మహారాష్ట్రలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా మంది అభిమానులు కూడా ఉంటారు. ఇప్పటికీ కూడా శివసేన అనగానే మనకు గుర్తుకు వచ్చేది బాల్ ఠాక్రే. చాలా తన యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, వివాదాలే కానివ్వండి, తన యొక్క చర్యలే కానివ్వండి, హిందుత్వం కోసం తను చేసిన పోరాటాలు కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు బాల్ ఠాక్రే యొక్క జన్మదిన వేడుకలు విషయంలో మహారాష్ట్ర ఇచ్చిన ఉత్తర్వులు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వార్తలు నిలిచాయి. మరొకసారి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ చాలా ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మన భారతదేశంలో ఒడిషా గుర్తుకు రావాలి, ఒడిషా స్టేట్. సో మనకు ఒడిషాలోని గహిర్మాతా బీచ్ అని చెప్పాను, రుషికిల్లియా బీచ్ అని చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 1.5 month బ్యాక్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సంబంధించి సంరక్షణ చర్యలను ఒక అంశం చెప్పాను. ఈ రోజు అదే ఒక అంశం మరొకసారి వార్త నిలిచింది. ఒడిషాలోని రుషికిల్లియా బీచ్ లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే ప్రత్యేకత కలిగిన ఒక తాబేళ్లు. ఈ తాబేళ్లకి సంబంధించి అధికారికంగా IUCN అంతరించిపోతున్న తాబేలుగా గుర్తించింది. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో కొన్ని తీర ప్రాంతాలు కానివ్వండి, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కొన్ని బీచ్లు కూడా చూడండి. మనకు ఒడిషాలోని గహిర్మాత లేదంటే మనకి రుషికులియా బీచ్ అనగానే టక్కున గుర్తుకు రావాలి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ పైన ఏ ప్రశ్న అయినా కూడా ప్రశ్న పత్రాలు కనబడితే కళ్ళు మూసుకొని ఒడిషా అని పెట్టండి, చాలా ఇంపార్టెంట్. మరి ఇంకొకటి థోరియం కానీ మోనజైట్ అన్నారు అనుకోండి, కళ్ళు మూసుకొని పెట్టండి, కేరళ తీర ప్రాంతం అని కొట్టండి. సో అలా బ్యాక్ వాటర్స్ అన్నా కూడా. సో అలా ఒక్కొక్క బీచ్ మనకు తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఈ తీర ప్రాంతాల్లో ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే ఒక్కొక్క తీర ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకత కలిగింది. ఒక్కొక్క తీర ప్రాంతానికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. కొంకణి అని చెప్పేసి ఒడిషాకి, మరి మలబార్ తీరం అని చెప్పేసి కేరళకి, అవన్నీ చూడండి. సో అలా ఒడిషాకి సంబంధించి తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో గహిర్మాత లేదంటే మనకి ఇంకోటి రుషికులియా బీచ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ కి ప్రత్యేకమైన ప్రాంతం. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అంతరించిపోతున్న జీవజాతులకి సంబంధించి అధికారికంగా ఒక ఇన్ఫర్మేషన్ ప్రికాషన్ చేస్తుంది. అందులో అంతరించిపోతున్న జీవజాతిగా ఉన్నాయి ఆలివ్ రిడ్లీ టర్టిల్. ఇలాంటి అంతరించిపోతున్న జీవజాతి అయిన ఆలివ్ రిడ్లీ టర్టిల్ సంబంధించి మరొక సంరక్షణ చర్య ఈ రోజు వార్తలు నిలిచింది. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూ అంటేనే జంతువు. సో అలా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒడిషా రాష్ట్రంలోని రిషికులియా బీచ్ లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కోసం దాదాపు 25 సంవత్సరాల తర్వాత ట్యాగ్ డ్రైవ్ ని ప్రారంభించాయి. ట్యాగ్ డ్రైవ్ అంటే ఏంటంటే దాదాపు 1994-1995 సంవత్సరంలో 1994-1995 సంవత్సరంలో 20 సంవత్సరాల తర్వాత అన్నాను కదా, ఈ సంవత్సరంలో ఏం చేశారంటే రిషికులియా బీచ్ మరియు గహిర్మాత బీచ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఉండే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అన్నిటి కూడా ఒక్కొక్క దాన్ని క్యాప్చర్ చేసేసి దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఈ ట్యాగ్ ద్వారా ఏం చేస్తారంటే వాటి యొక్క గమనం కానివ్వండి, చాలా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇటీవల వలసలు పోతున్నాయి. సో వీటి యొక్క మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేయడానికి ట్యాగ్స్ వేస్తారు అన్నట్టు, ఒక జియో ట్యాగింగ్ లాగా. అలా ట్యాగ్ చేసేసి వీటి యొక్క సంఖ్యను కూడా కౌంట్ చేస్తారు. అలా అప్పుడు 8000 ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి ట్యాగింగ్ చేయడం జరిగింది. ట్యాగ్ డ్రైవ్ చేపట్టారు. ఆ తర్వాత మరొకసారి ఈ రోజున ప్రారంభమైంది. దాదాపు రిషికులియా బీచ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న 30,000 ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి
ట్యాగ్ డ్రైవ్ ని ఈరోజు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం ఋషికుల్య బీచ్ లో. చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రోత్సాహకంతో అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వీటికి సంబంధించి ట్యాగ్ ని చేయబోతున్నారు. వాటి కౌంటింగ్ తెలుస్తుంది, వీటి యొక్క వలసలు కానివ్వండి, ఏ ప్రాంతంలో మూవ్మెంట్ ఉంటుంది, ఇవి ఎక్కడెక్కడికి పోతున్నాయి, వీటికి సంబంధించి ఏ రకంగా ఎగ్లయింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లీ టైటిల్ సంబంధిత అంశంతో ఈరోజు ఒడిషా మరొకసారి వార్త నిలిచింది. ఋషికుల్య బీచ్ లో ప్రారంభమైన ప్రత్యేక ట్యాగ్ డ్రైవ్ కార్యక్రమం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఫ్లిప్కార్ట్ మరియు నీతి ఆయోగ్ సంయుక్తంగా స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ వార్తలు ఇచ్చింది. మహిళలకు సంబంధించి సాధికారత ప్రాజెక్ట్. అదేంటంటే విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ పార్ట్నర్షిప్. అంటే మనకి విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ లేదా పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే మహిళలకు సంబంధించి ఎంటర్ప్రీనర్స్ గా మారాలనుకునే మహిళలు ఎవరైతే, ఎంటర్ప్రీనర్స్ అంటే ఏంటి, ఏదైనా పరిశ్రమను కానీ లేదంటే ఒక సంస్థని కానీ ప్రారంభించాలనుకునే ఔత్సాహిక మహిళలు ఉంటారు కదా, వారికి కావాల్సిన స్కిల్స్ ని ఇంపార్ట్ చేయడానికి అంటే స్కిల్స్ ఇవ్వడానికి. సో ఒక పరిశ్రమ ప్రారంభించాలంటే బెస్ట్ ప్లాంట్ లొకేషన్ ఏంటి, లేఅవుట్ ఏ రకంగా ఉండాలి, దానికి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా మనం ముందడుగు వేయచ్చు అని చెప్పేసి వారికి అవగాహన కల్పించడానికి నీతి ఆయోగ్ మరియు ఫ్లిప్కార్ట్ సంస్థలు ఒక ఒప్పందంతో వార్తలు నిలిచాయి. దేనికోసం అంటే విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ కోసం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేస్తారంటే ఔత్సాహిక మహిళలు ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటారో వారికి కావలసిన అనుభవాలు కానివ్వండి, వారికి కావాల్సిన ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, ఏ రకమైన పరిశ్రమలు పెడితే అద్భుతమైన లాభాలు ఉంటాయి, ఏ రకంగా ముందడుగు వేయచ్చు అని చెప్పేసి వారికి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా ఈ సెంటర్ ద్వారా ఇంపార్ట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. మనకి 2017 సంవత్సరం గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ అంటారు, జీఈపీ సమ్మిట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. చాలా ఇంపార్టెంట్. అలా గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ లో మహిళలకు సంబంధించి ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని చెప్పేసి మొట్టమొదటిసారి ప్రసంగించడం జరిగింది. అప్పటి నుండి చూడండి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వి హబ్ అంటాము. సో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నారు. సో ఇలాంటి ఉద్దేశంతో ఈ రోజు రెండు సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో విమెన్ ఫస్ట్ ప్రాస్పెక్టివ్ ఫర్ ఎవ్రీవన్ అంటే విమెన్ ఫస్ట్ మహిళే ముందు అనే ఒక నినాదం ఆధారంగా ఈ ఎంటర్ప్రీనర్షిప్ ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఫ్లిప్కార్ట్ నీతి ఆయోగ్ మధ్యలో కుదిరిన ఒప్పందం ఆధారంగా మహిళలకు సంబంధించి తీసుకున్న ఉద్దేశం ఏంటి అంటారు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి, మహిళలకు కావాల్సిన నాలెడ్జ్ ని ఇంపార్ట్ చేయడానికి ఈ ఒప్పందం అనేది ఉద్దేశించబడింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మనీష్ చౌహాన్ గారు. మనీష్ చౌహాన్ తన పేరు గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షల్లో నేరుగా తనకు సంబంధించి ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి మనీష్ చౌహాన్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు అంటారు. సో పోర్చుగల్ దేశానికి నూతన రాయబారిగా నియమితులైన వ్యక్తి మనీష్ చౌహాన్ గారు. చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక్కటే ప్రశ్న అడుగుతారు, ఎందుకంటే వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే నూతన రాయబారుల నియామకానికి సంబంధించి ఇటీవల తరచూ మనం చూస్తున్నాం. సోమాలియా దేశానికి నూతన రాయబారి నియామకం అని చెప్పేసి ఆల్మోస్ట్ 2 days బ్యాక్ మనం ఒక వ్యక్తి గురించి చర్చించుకున్నాం. ఈ రోజు మరొక దేశము పోర్చుగల్ దేశానికి నూతన రాయబారిగా నియమితులైన వ్యక్తి మనీష్ చౌహాన్ గారు. 1994 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి మనీష్ చౌహాన్ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ డి ప్రకాష్ రావు గారు. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ. 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని కూడా తనకిచ్చి సత్కరించింది. సో పద్మశ్రీ డి ప్రకాష్ రావు గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో కటక్లో ఉంటారు ప్రస్తుతానికి. సో అలా ఈరోజు కొన్ని అనారోగ్య సమస్యలతో మరణిస్తూ వార్తలు నిలిచారు. తన యొక్క ప్రత్యేకత, ఏ రంగానికి సంబంధించి విశేష కృషి చేశారంటే ముఖ్యంగా స్లమ్ లో ఉండే పిల్లలు ఉంటారు కదా, స్లమ్ చిల్డ్రన్. సో ఎవరైతే ఉంటారో వీధి బాలురు కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, విద్యాభ్యాసానికి దూరమైన చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి విద్యాభ్యాసాన్ని కల్పించడానికి దాదాపు ఒక సంస్థను కూడా ప్రారంభించారు, ఒక స్కూల్. ఆ స్కూల్ పేరు గుర్తుంచుకోండి, ఆశా ఓ అశ్వాసన అనే ఒక ప్రత్యేక స్కూల్ ని ప్రారంభించారు. ఈ స్కూల్ ద్వారా ఎవరైతే ఒడిషా రాష్ట్రంలో వీధి బాలురు ఉంటారో, సో స్ట్రీట్ లో తిరిగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మనకి ఎవరైతే ఉంటారో చిన్న చిన్న చెత్తను ఏరుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. సో అలాంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో స్ట్రీట్ చిల్డ్రన్ కోసము ప్రత్యేకంగా ఒక పాఠశాలను ప్రారంభించి చాలా మందికి విద్యా సౌకర్యాలను కూడా కల్పిస్తున్న మహనీయుడు ఈరోజు అనారోగ్య సమస్యలతో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రకాష్ రావు గారు నేరుగా గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన పద్మశ్రీ
ప్రకాష్ రావు గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? 2019 సంవత్సరంలో తను చేసిన సేవ, తను చేసిన కృషి, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో మరియు చిన్నపిల్లలకు సంబంధించి బాలికలకి కూడా చాలా మంది ఒడిశాలో కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డౌన్ టౌన్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ బాలికలకు అసలు విద్యాభ్యాసం అవసరమా, చదువు అవసరమా అని చెప్పేసి ఉంటారు. అలాంటి వారికి కూడా విద్యను అందించిన మహనీయుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి డి ప్రకాష్ రావు గారు. సో పద్మశ్రీ ప్రకాష్ రావు గారు 2019 సంవత్సరంలో తను చేసిన సేవని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. అండ్ నెక్స్ట్, ఈరోజు యాక్చువల్గా సేమ్ ఇమేజ్ లాస్ట్ 2 days బ్యాక్ మీకు చూపించాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తూ వార్తలు నిలిచిందని చెప్పాను. వ్యవసాయ చట్టాలను స్టే విధించలేదు, వ్యవసాయ చట్టాల అమలు మాత్రం చేయకండి, చట్టాలను తప్పని చెప్పలేదు, వీటి అమలును కొంత రోజులు ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పుని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి రైతులకి మధ్యలో ఏర్పడిన ప్రతిష్టంభన ఏదైతే ఉంటుందో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి 4 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి ఈ ఇమేజ్ చూపించాను. సో ఈ 4 పర్సన్స్ భూపిందర్ సింగ్ మాన్, అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ గన్వట్, ఈ పేర్లని మనం చర్చించుకున్నాం. ఈ రోజు ఈ 4 సభ్యుల కమిటీ నుండి భూపిందర్ సింగ్ మాన్ గారు వైదొలుగుతూ వార్తలు ఇచ్చారు. ఈ కమిటీలో నేను ఉండలేకపోతున్నాను, కారణం ఏంటంటే రైతు ప్రయోజనాలకు నష్టం చేకూరే ఎలాంటి అంశాన్నైనా కూడా నేను యాక్సెప్ట్ చేయను. ప్రస్తుతం రైతులు ఈ కమిటీనే వ్యతిరేకిస్తున్నారు, కమిటీని తిరస్కరించారు. మనం ఈ అంశాన్ని కూడా చర్చించుకున్నాం. సో కమిటీని ఎందుకు తిరస్కరిస్తున్నారంటే రైతుల యొక్క భావన ఏంటంటే ఈ కమిటీ ప్రత్యేక చట్టాలు ఏవైతే ఉంటాయో, ఇటీవల వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలకు మద్దతుగా వేయబడుతుందని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. సో అలా రైతులు భావిస్తున్నారు కాబట్టి రైతులకు నష్టం చేకూరే అంశం అని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి రైతులకి నష్టం జరిగే ఏ అంశాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. సుప్రీంకోర్టు నన్ను ఈ కమిటీలో చేర్చినందుకు మాత్రం కృతజ్ఞతలు, కానీ రైతుల భావాలను నొప్పించే ఏ ప్రయత్నం కూడా నేను చేయని చెప్పేసి భూపిందర్ సింగ్ మాన్ గారు ప్రస్తుతం భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. సో రైతులకి సంబంధించి ఒక సంస్థ అధ్యక్షులు, సో రైతు ఉద్యమాలకు సంబంధించిన సంస్థ కూడా. అలాంటి రైతులకి సంబంధించి ప్రస్తుతం ఈ కమిటీని తిరస్కరించారు కాబట్టి ఈ తిరస్కరించిన కమిటీలో నేనెందుకు అని చెప్పేసి భూపిందర్ సింగ్ మాన్ గారు కూడా వైదొలుగుతూ వార్తలు ఇచ్చారు. ఎలా అడుగుతారు రానున్న పోటీ పరీక్షలు అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి రైతులకి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 4 సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ఆ సభ్యుల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ సభ్యుల నుండి రైతులకి మద్దతు పలుకుతూ, సో రైతులు వ్యతిరేకిస్తున్న కమిటీ కాబట్టి ఇందులో నేను ఉండలేనని చెప్పేసి ఎవరు బయటికి వచ్చారని చెప్పేసి అడుగుతారు. సో భూపిందర్ సింగ్ మాన్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్, ఈరోజు లాస్ట్ సుభాష్ చంద్ర కుంతియా, ప్రస్తుతం ఎవరు? IRDA చైర్మన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ అంటున్నాను, బీమా సంస్థకు సంబంధించి కొన్ని సంస్థలు తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా భారతదేశంలో బీమా సంస్థలను నియంత్రించే సంస్థ. అంటే ఏంటి? బీమా సంస్థలు LIC కానివ్వండి, GIC కానివ్వండి, రిలయన్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సంస్థలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నియంత్రించడానికి సంస్థ ఒకటి ఉంటుంది, అది IRDA. దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. బ్యాంకులకే బ్యాంకు అంటాం, బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రించేది RBI. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అనగానే భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఉంది కదా, దాన్ని నియంత్రించే సంస్థ. సో అలా ఒక్కొక్క సంస్థ, మనకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ అంటాము. సో భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించి నియంత్రించే సంస్థ. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. సో IRDA సంస్థకి సంబంధించి ప్రస్తుతం చైర్పర్సన్ సుభాష్ చంద్ర కుంతియా గారు. అతని ఆధ్వర్యంలో ఈరోజు ఒక కమిటీ వార్తలు నిలిచింది. హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కమిటీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కమిటీ ఇతని ఆధ్వర్యంలో IRDA వేయబడిన కమిటీ. సో ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజ్ అంటే భారతదేశంలో బీమా రంగానికి సంబంధించి ముఖ్యంగా వైద్యపరమైన బీమాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సంబంధిత సమస్యలు కానివ్వండి, ప్రస్తుతం కరోనాకి సంబంధించి కూడా చాలా బీమా సంస్థలు పాలసీలు ప్రకటిస్తున్నాయి, చాలా సంస్థలు మనం చూస్తాం. అలా బీమా రంగానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నూతన విధానాలు కానివ్వండి, రీఫార్మ్స్ ఏమేమి అవసరం, ఏ వ్యాధులకు ప్రస్తుతం బీమా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి అధ్యయనం చేయడానికి IRDAI ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి అధ్యక్షులు, ఈ కమిటీ పేరు గుర్తుంచుకోండి. ఈ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో వేయబడింది అంటే ప్రస్తుతం IRDAI ప్రస్తుత చైర్పర్సన్ తన ఆధ్వర్యంలో సుభాష్ చంద్ర కుంతియా గారి
ఆధ్వర్యంలో. చాలా ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి, టు ద పాయింట్ అడుగుతారు ఏదైనా కమిటీకి సంబంధించి ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి. సో భారతదేశంలో హెల్త్ రిలేటెడ్ పాలసీస్ సంబంధించి నూతన పాలసీస్ ఏవేవి ఆవిష్కరించవచ్చు, ప్రస్తుతం హెల్త్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలను ఉద్దేశించి. సో ఈ కమిటీకి హెడ్, ఈ కమిటీ పేరు హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కమిటీ అంటారు. ఈ కమిటీకి హెడ్ ఎవరు? ప్రస్తుతం చైర్మన్ IRDA, ఇన్సూరెన్స్ సంఘం. మన భారతదేశంలోనే ఇన్సూరెన్స్ మనకి బీమా సంస్థలకు సంబంధించి నియంత్రణ సంస్థ IRDA అత్యున్నత సంస్థ కాబట్టి ఆ సంస్థ యొక్క అధిపతే ఈ కమిటీకి హెడ్గా ఉన్నారు ఈరోజు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.